పోయి అన్నం వండు తిని బయటకోవాలి. ఆ విజయ్ గారు బాగా హెల్ప్ చేస్తాడు, మన సంగతి చెప్పాలి. అయినా నీ తమ్ముడికి అన్ని తెలుసు, ఎక్కడ కొట్టాలనే తెలుసు, ఎప్పుడు ఏం చేయాలన్నా కూడా తెలుసు. అందుకే గా సర్పంచ్ బిడ్డ కూడా పడ్డది. నువ్వు వాడు ఒకటే తీరే ఉంటారు, కాకపోతే నువ్వేమో సల్లని మజ్జిగ తీరుంటావు, వాడేమో కళ్ళు బింకి లెక్క ఉంటాడు, ఎప్పుడు పొంగుకుంటా. అమ్మా మా సర్పంచ్ బామ్మని గుట్టిందే కాకుండా మా సర్పంచ్ బిడ్డలను కథలు పడతాను. విజయ్ గారి సంగతి చెప్తాను, ఇవాళ నీ పని అయిపోయింది. అనిదానం అంటే కొట్లాట పెట్టుకుడా, ఆన్లైన్లో కొట్టుడా అని కొట్లాటలకు ఊరంతా ఉడుకుతాండో తెలుసా. బెదిరిచ్చుడు కాదు, కొట్టుడు కాదే, భయపట్టించుకోడు అంటే అట్లా కాదు. పేరు చెప్తే భయపడాలి. ఈ మనిషి ఎటు పోయిండు? పొద్దున పోయిండు, ఇంకా రాలేదు. రాలేదు, పక్కలేడు కదా. విజయ్ గారు చేసిన కథలకు ఊళ్ళే తలకాయ ఎత్తుకోలేకుండా అవుతాడు. ప్రతి ఒక్క అడ్డమైనోనికి సమాధానం చెప్పలేక తలకాయ ఎత్తుకునే పరిస్థితి ఏర్పడ్డది. వెన్నెలా, వెన్నెలా చెప్తున్నా బయటకు రా. అగో ఏమైంది? ఎందుకంత గట్టిగా వెళ్తాను చెప్పు. చెప్తా కానీ వాళ్ళు నీళ్ళు తెప్పో అని చెప్తా. కాలు గారిన పిల్లి లెక్క ఎందుకంత కోపానికి వస్తాను? ఏమనుంటే నిమ్మలంగా చెప్పరాదు. ఏం చెప్పమంటావు? విజయ్ గారిని వెనకేసుకురాకే అంటే ఎప్పుడు వెనకేసుకొచ్చుడు అదే పని చేస్తూ. ఇప్పుడు నా ఊళ్ళో నా పర్వంత చేసిండు వాడు, ఊళ్ళో ముఖం ఎత్తుకోలేకుండా చేసిండాడు. ఎప్పుడు వెనకేసుకురాకు అని చెప్తాను. ఇదన్నా నేను నా మాట. ఏమైందంటానే నా మాట అంటే ఊళ్ళో ఎట్లుండే నీకు తెలియదా? వేదం లెక్కుండే నా మాట అంటే వాళ్ళని తిరుగుండేనా? ఇప్పుడు నా ఎదురు చెప్తుండేనా? నా పరువు తీసుకుపోయి నడిగంగా కలిపిండాడు. సర్పంచ్ వాడు నన్ను చూస్తేనే భయపడేటోడు, నేను ఎదురు పోతే ఉత్సాహం పోసుకునేటోడు, నా పేరు చెప్తే గద గద అరికేటోడు వాడు. అసొంటోడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వానికి ఏం సమాధానం చెప్పలేకపోయినా. అగో పటేలా, మీరు ఎందుకు అట్లా కుక్కర్ ఉడుకున్నట్టు ఉరుకుతారు? మీరంతా గరం కాకుండా అర్థమవుతుందా? ఆయన కొట్టింది దొంగల్ని, శుద్ధ పూసలనేం కాదు. పరోక్షంగా ఒక మెట్టు పైకి ఎక్కించిండు, మీ పరువు నిలబెట్టిండు మీ తమ్ముడు. అయినా మీ గరం ఎట్లా తగ్గేలో నాకు తెలుసు. కోపం తగ్గించుకోండి, లోపలికి రండి. కోపం తగ్గిందా? నేను ఎంత కోపంగా ఉన్నా కానీ నువ్వు వయసు చేస్తావని నన్ను నీకు టెక్నిక్ తెలియదా? మీకేం తెలుసు? మీకేం తెలియదు, ఏదో తెలిసినట్టు మాట్లాడతారు. మీ పెద్దలైన మాటలు బయటే, నా దగ్గర కాదు. ఏం చేద్దామే, మా మొగోళ్ళ వీక్నెస్ బాగా తెలుసు ఆడళ్ళకు. మేము బయట ఎంత పెద్దరికం చేసినా కానీ బెడ్రూమ్లోకి వచ్చినాక మీకు లొంగాల్సిందే. సరే కానీ తలకాయ నొత్తుంది, చాయ్ పెట్టుకురాబా. చాయ్ కాదు, పొద్దున్న ఏం తినలేదు, బియ్యమే పెడతా కానీ ఫస్ట్ మీ తలకు నూనె పెడతాను.
అబ్బా వెన్నెల ఒకటి చెప్పాను నాన్న నీకు, చెప్పు. నువ్వు మసాజ్ చేస్తుంటే స్వర్గం కనబడుతుంది, స్వర్గంలో తేలినట్టుంది. సరేలే గాని నేను బియ్యం పెడతా, సరేనా? ఏమంటే ఎక్కడ ఉన్నావానే? ఇంకెంతసేపు జరుగుతాయి బియ్యం? ఆకలి అవుతుంది. నేనేం చెయ్యాలి? తక్కువ పురుగులు లేవు ఇందులో. ఈ ఏరే సరిగ్గా మరి ఈ ఏళ్ళ కాబట్టి నీ గసంటు బియ్యం తెచ్చినావు. వెన్నెల చెరుకు డోపలేవే, బియ్యం జరిగితే సౌండ్కు మంది చూస్తే ఏమనుకుంటారు? నువ్వు సాట్ల బియ్యం జరిగితే నా గుండెల పంట కొట్టటైతే. ఇగో పటేలా, గట్టిగా జరుగుతున్నాయి కదా, ఉణకపోయేది పురుగులు పోయేది, అట్లా అని చెప్పి పురుగులతో తింటావా? చెప్పు మరి, నువ్వు వండమంటే అట్లా కూడా వండుతా. ఇవ్వగానే పరాస్కాలు బాగా ఆడతావు అని పోయి అన్నం వండు, తిని బయటకోవాలి. ఆ విజయ్ కూడా బాగా హెడ్ చేస్తాడు, మన సంగతి చెప్పాలి. అగో మళ్ళీ మీ తమ్ముడి దగ్గరికి పోతా అంటాను. మీ తమ్ముడు చేసేది ఏం తప్పు కాదు, మీ తమ్ముడు మంచిగానే చేస్తాడు. చేస్తే చేయని రాదు, కొడితే కొట్టని రాదు. నువ్వే గిట్లా సప్పుడేకుంటే అట్లనే ఉంటది. మీ తమ్ముడు లెక్క హుషారు కావాలి. మీ తమ్ముడు లేదనే కానీ పనితనం మంచిగా ఉంటుంది, అర్థమవుతుందా? నువ్వు సప్పుడే కూర్చో ఇంట్లో. తమ్ముడు దగ్గరికి పోతున్నట్టు ఏంటిదా పనిదానం అంటే కొట్లాట పెట్టుకోడా, ఆలయంలో కొట్టుడా అని కొట్లాటలకు ఊరంతా ఉడుకుతాడు తెలుసా? బెదిరిచ్చుడు కాదు, కొట్టుడు కాదే, భయపట్టించుకోడు అంటే అట్లా కాదు. పేరు చెప్తే భయపడాలి, అది నేర్చుకోమను ఫస్ట్. భయపడతారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఇంకా అయినా నీ తమ్ముడికి అన్ని తెలుసు, ఎక్కడ కొట్టాలనే తెలుసు, ఎప్పుడు ఏం చేయాలన్నా కూడా తెలుసు. అందుకే ఇంకా సర్పంచ్ బిడ్డ కూడా పడ్డది. నువ్వు వాడు ఒకటే తీరే ఉంటారు, కాకపోతే నువ్వేమో సల్లని మజ్జిగ తీరుంటావు, వాడేమో కళ్ళు బింకి లెక్క ఉంటాడు, ఎప్పుడు పొంగుకుంటా. ఏందో వెళ్ళా వాళ్ళ వెనక సపోర్ట్ ఎప్పుడు కానీ నీ మాటలలో నాకు డబుల్ మీనింగ్ కనబడుతుంది. వాడు నా పరువు నిలబెట్టాలా కానీ చెడగొట్టద్దు, అయినా వానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. సరేది ఒర్రకు, అన్న వండుతలేదు. కళ్ళు మళ్ళీ ఏంది రా మన గౌడు లొట్ల కలవడానికి బాగా వచ్చి ఇచ్చి పట్టుకొని పోవడానికి నాకు ఎటో అనిపిస్తుంది వినట్టుగా. ఏ ఊకవే, ఈ నీళ్లు తెలుస్తలే కళ్ళు తెలుస్తలే ఎవరేమనుకుంటారా గమ్మతున్నావు? చేయలేదు గౌడు. లొట్టిలు ఎన్ని రోజులనే లొట్టి 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 వాళ్ళకి ఏదైనా దొరుకుతుంది. బాటిల్ మనమే తెచ్చుకోవాలి, పోసుకోవాలి, పోవాలి, తాగాలి. నాకు ఇది నువ్వు ఏమన్నా అనుకోరా శంకర్గా అనుకుంటే ఎట్లనే మంచిగా ఉన్న కళ్ళు నువ్వు పొద్దున దమ్మ పట్టినా కదా, మంచిగా ఉన్నది. తెచ్చినావా తిన్నీకి? ఈ కళ్ళకు ఇంకా తినడానికి 2 సార్లు 2 దమ్ములు పెడతా అయిపోతుంది. ఇక తీయవు, ఆకులు తీయవు. ఇక తిండి కావాలి దీనికి, తిండి ఈ పొద్దుగా ఎట్లా అవుతాయో ఏం లేకుండా కళ్ళు అయితే జబర్దస్త్ అయితే ఉన్నది. దమ్ పడితే నీ అవని ఈ జామాకులు తెస్తాడు ఎవడన్నా కళ్ళకు. జామాకులు తాగుతున్నా మంచి తాగుతారు, మొత్తం పని చేస్తారు. గిల్ల పడతారు. ఇక నువ్వు అయితే యాపాకులైనా పడుతావు 4 రోజులు అయితే. మంచిది, ఎంత మంచిది యాపాకులు పొత్తుదా దమ్ పొత్తుదా. ఏం మాటగా మాట, ఏం పోసింది కళ్ళు, మస్తు పోసింది. ఎక్క తాగుతా అంటే పోతుంది అన్న. ఈ కిసోంటి కళ్ళు తాగితే కిడ్నీలా రాళ్ళు వీక్తాయి, కడుపులా కచరా గిచరా పీక్తుంది. నెంబర్ 1 నాకు ఇంకైతే ఇంకా మస్తు ఇంకా నెంబర్ 1 నాకు కళ్ళు పోయింది, డోకలేదు. అరే శంకర్ గారు ఎలా అడుగుతా, పిచ్చికొక గిర ఎక్కువ అన్నట్టుగా విజయ్ గారు సర్పంచ్ బాంబా గట్ట కొట్టినవరా, ఊరంతా ఉడుకుతుంది,
ఈ కళ్ళు సీజన్ ఏంటో కళ్ళు నింపినట్టుగా వాడు ఒళ్ళంతా వాత నింపినేవరా. నింపబోతే ఏం చెప్తానేమైనా తెలియక అడుగుతానా? ఆ సర్పంచ్ బామ్మడిది ఎంత లంగా కూడా నీకు తెలియదా? వాడు ఊరిని ఎంత నాశనం చేస్తాను. సర్పంచ్ కాడే అంటే మరి బామ్మడి కూడా తయారైంది. ఈడు సర్పంచ్ ఆడ సర్పంచ్ అర్థమైతలేదు. మరి కాకపోతే ఎక్క వాడు కొట్టిసి పెట్టి నేను అయితే మరి ఎక్క తోమనే తోముతాను. అరే శంకరి ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలరా. ఎగబడి కొట్టింది కానీ ఈ పద వాళ్ళు కొట్టింది పాపం. ఎంత పటేలు తమ్ముడైనా కానీ ఊరు సర్పంచ్ బామ్మారిది. సర్పంచ్ అంటే ఆషామాషి కాదు. నువ్వు ఎన్నైనా చెప్తావు. నీ కులపడమేగా నువ్వు అట్లా మాట్లాడేది. ఆయన పటేలు అయితే సంపెట్టోడు కావచ్చు నాకు తెలిసి. సర్పంచ్ అయితే కొమ్ములు నేనవానికి ఊరిని తోసుకోమని నాడేవాడన్న వాడిని. వాడే కాకుండా మన బామ్మాడిది కూడా ఏది కాదు. దేవుడు రాజుగో శంకర్గో నాకు చెప్పకుండానే వచ్చిర్రు కదరు. అగో ఎవరు ఈ తాళాలకు తవ్వబెట్టిర్రు. ఓడగొట్టిరే కలుసాను. అయితే కానీ నీకెవరు చెప్పారా మీ తాళాలు ఉన్నామని? నీ తెలియదా కాళ్ళు ఎక్కడ ఉంటే నేను అక్కడనే ఉంటా. వాసన పసిగట్టి వచ్చిన. అవునా సీనన్నా నేను ముచ్చట అడగానే. అడుగు. నువ్వు ఆడగడ్డ ఊక యాదగని పిల్ల మల్లిగంతో పోయింది కానీ నిజమేనానే? నిజమే. అది ఇంకా నయ్యం ఎప్పుడో పోవాల్సింది ఇప్పుడు పోయింది. గీతగానే పడరేంది ఆడవాళ్ళంతా? అరే నిన్నే ఒకటి అడుగుదాం అనుకున్నారా, మర్చిపోయినా. కరెక్ట్ గుర్తొచ్చింది. సర్పంచ్ బామ్మార్దిని విజయ్ గారు పొట్టు కొట్టిండట కదా. పొట్టు కాదే కుక్కని వచ్చాడు కొట్టిన వాడు. మామూలు కొట్టలే. ఇక చెప్పుకునేటట్లేదు. అయినా నీతోనే ఎవరు అన్నారే? నాతోనే ఇవ్వడాలుడేందిరా, అది ఊరంతా కోడై కొడుతుంది. పటేల్ తమ్ముడు సర్పంచ్ బామ్మార్దిని కొట్టుడు ఏమైనా పద్ధతేనారా? కొట్టుడు పద్ధతి కాదని తెలుసు అందరికి, కానీ వాడు ఏం తప్పు చేసిండో కొట్టినట్టున్నదాన్ని. కానీ మనం ఏం చేద్దాం మరి? ఏం చేసుడే ఉన్నదే. ఆడు కొట్టుడు 100% బరాబరే. గల అయితే తప్పే లేదు. ఏమన్నా మంచిగా నన్ను అయితే. సరే అట్లయితే అట్లయితే మరి ఏం చేద్దాం. మనోళ్ళంతా ఇక్కడ ఉన్నారు. ఉత్తడే కదా, ఉత్తడే అనిపించింది. అరే శంకర్గా అందరూ ఇదే కూర్చున్నా ఏదిరా? నా గురించి ఊరంతా చెప్పుకుంటాలంటే ఏది? ఎవరా విజయగా? నిజంగానే అరా నువ్వు కొట్టావా సర్పంచ్ బామ్మని? నువ్వు చూస్తట్లా కనబడడం ఎవరా? మరి మీ అన్న ఖాతా నీ ఖాతా తీసుకున్నావు. మా అన్నతోని పెట్టుకుంటే అట్లనే ఉంటది. మా అన్నతోని కానీ మా పరువుతోని కానీ పెట్టుకున్నాడు అనుకో, వాడు ఎంత పెద్దోడైనా సరే వాని సామాన్లు రోడ్డు మీద పడేటట్టు కొడతా. అరే వాడు ఊళ్ళో ఇసుక దోసుకుంటానని ఊరుకుంటానంటే ఇక గట్లనే దోసుకుంటా పోయిందనుకో మన ఊరంతా ఎడారైతుంది. అందుకే వాని గూబ గుయ్యం అనిపించిన. అర్థమైందా? నువ్వు కొట్టినావారా? నువ్వు కొట్టినా నమ్ముదేతలేదురా. నువ్వు ఓంటని కొట్టని తిరిగి పిచ్చినావు. నువ్వు కొట్టినట్టు ఏమైనా నమ్ముతారా? నాకైతే నమ్ముదేతలేదు. వాడి వీడు చెప్తాను శంకర్ గారికి గిట్ట, కానీ నాకైతే నమ్ముదేతలేదురా. ఏంది ఓ రాదనా ఏమనుకుంటాను నా గురించి? అమ్మ తోడే నేను నిజంగానే కొట్టినే. ఊరంతా ఇప్పుడు నా పరువు పోతుంది నువ్వు ఒక్కరిని నమ్మకపోతే. నిజంగానే కొట్టినే నేను. పిసగిన లేచిన నాకు అర్థమైతలేదు. వాడు అసలు ఏ డేంజర్ కాడు. వాడు ఆయన నీకు కూడా కొట్టుబడి కొడతాడు. అవసరమా నీకు అన్నక్కరని ముచ్చట్లు? గుండు వీకేలు బుద్ధినా అనుకో ఉన్నటికెళ్ళని వ్యక్తి. గుండు వీకేలు బుద్ధినా అనుకో ఉన్నటికెళ్ళని వ్యక్తి. చెప్పు రాదనా, ఇప్పుడు నువ్వు నమ్మాలంటే నేను ఏం చేయాలి చెప్పు? అరే నువ్వు కొట్టలే కానీ తీరా. నేనే కొట్టినే. చెప్పు నీకేం కావాలి చెప్పు? నువ్వు అన్ని దుబ్బుతాను. ఇప్పుడు కొట్టు చూపి. వీడిని కొట్టాలా? ఇప్పుడు నమ్ముతావా? అబ్బా గాధా మగమస నిజంగానే కొట్టింది కదా. కొట్టను అనుకున్నాను. అమ్మతోడు నువ్వు నమ్మడానికి నన్ను బాధ చేసినావా? అబ్బో గట్ట కొట్టిండేవరా వీడు. అబ్బో ఆయన నన్ను ఎందుకు కొట్టించినావే? నిన్నా చెప్పన్నారా? మొన్న మంగి దగ్గరికి పోతే నా పెళ్ళి అని చెప్పారు నువ్వు.
ఎవరి దానికి నాన్న కొట్టించినావా? మరి ఏమన్నా చెప్పింది కాదురా, ఇంకొని కొట్టిస్తా అంటారు నువ్వు చెప్తే. విజయ్, నాకు భయం అవుతాంది. దేనికిరా? మా నాన్న నిన్ను ఊర్లోకి వెళ్ళగొడతాడట, అందుకే భయం అవుతాంది. వాడెవర్రా నన్ను ఊళ్ళకి వెళ్ళగొట్టడానికి? నువ్వు మాటలు మంచిగా మాట్లాడు, మా నాన్నని వాడు వీడు అనకు, చెప్తానా? సరే బుజ్జి కన్నా, బేసాలని పిలుతా మంచిగుంటా కదా అప్పుడు. మాటలు మంచిగా మాట్లాడు. మరి లేకపోతే ఏందిరా? వాడెవర్రా మనల్ని ఊళ్ళకి వెళ్ళగొట్టడానికి? నీకు ఇంత కూడా భయం లేదా నిన్ను వెళ్ళగొడతానంటే? నువ్వు వెళ్ళగొడితే పోయేటోనివి మంచిగానే ఉంటావు, నేనే ఆగమైతా ఇక్కడ. నీకెందుకురా, నేను ఉన్నా కదా చూసుకోవడానికి. ఇది నా ఊరు, నా ఇల్లు, అన్ని ఉన్న తర్వాత నువ్వు నేను ఎక్కడ పోతాను రా? అవునా, నేను మా మామని ఎందుకు కొట్టినావు? అసలే మా అయ్య మన మీద పీకలు కోపంలో ఉన్నాడంటే నువ్వు మా మామని కొట్టినావు. ఇప్పుడు మా అయ్యకు అగ్గికి అర్థం వచ్చినట్టు అయింది. సర్ది అది సరే గాని, ఊరు బయటికి వచ్చాము, చుట్టుపక్కల ఎవ్వరు లేరు, ఒకటి ఇవ్వచ్చు కదా. నేనేం చెప్తాను, నువ్వేం చెప్తాను? ఏదంతా పక్కన పెట్టు ప్లీజ్ రా. ఎవ్వరు లేరు. అక్కి అక్కి ప్లీజ్ రా. ఇల్లుగాడు ఒకడు ఎడతా అంటే చుట్టగాలు ఇంకోటి ఎడిచిందట, గట్లున్నది నీ కథ. మా అయ్య నేను ఎల్లగొడతాడని నేను చెప్తాను, నువ్వు ముద్దు ముచ్చట్లు అంటాంటివి. ఏం చేయాలి నేను? ఇంత కూడా రంది అవుతలేదు నీకైతే. వాళ్ళంతా వదిలిపెట్టరా ప్లీజ్ రా. ప్లీజ్ రా, ప్లీజ్ అక్కి ప్లీజ్. తీసుకురావాలా? కళ్ళు మూసుకో. ఇస్తావా మరి? అయితే మూసుకున్నాను. కిస్ కావాలా? కిస్ కావాలా? కిస్ కావాలా? అమ్మా, మా సర్పంచ్ బామ్మని గుట్టిందే కాకుండా మా సర్పంచ్ బిడ్డలను కథలు పడతాను. విజయ్ గారి సంగతి చెప్తాను, ఇవాళ నీ పని అయిపోయింది. బాయ్ అక్కి. బాయ్ విజ్జు. బాయ్ బాయ్ టాటా. హలో అయ్యా, నువ్వు చెప్పినట్టే దాని సంగతి చూసినయ్యా. ఎక్కడున్నారయ్యా? రండి అయ్యా. అయ్యా, మీరు చెప్పిన పని అయిపోయింది అయ్యా. మీరు అంటే సంపమన్న సంపుతాం. నువ్వే గిట్లా సప్పుడేకుంటే అట్లనే ఉంటది. మీ తమ్ముడు లెక్క హుషారు కావాలి. మీ తమ్ముడు లేదనే గానీ పనితనం మంచిగా ఉంటది, అర్థమైతుందా? సప్పుడే కూర్చో ఇంట్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ కొత్త లోకం. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తుగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చూసిరు కదా, మీకైతే వీడియో మస్తు నచ్చిందని అనుకుంటున్నాం. మీకు మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
గంట కొట్టుడు మాత్రం మర్చిపోకండి. మంచి మంచి మెసేజ్ వీడియోస్, అదేవిధంగా ఫన్నీ వీడియోస్ అనేవి మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాం. జర్రా మీరు చేయాల్సింది ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.